యూకే పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన ఒప్పందం చేసుకున్నారు. భారత్ యూకే దేశాల మధ్య ఫ్రీ ట్రేడ్ డీల్ కుదిరింది. ఈ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాల ప్రధానులు అంగీకారం తెలిపారు. ఈ సందర్భంగా యూకేలోని చెక్కర్స్ ఎస్టేట్లో బ్రిటిష్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్తో మోదీ సమావేశమయ్యారు. ఇక భారత్ యూకే మధ్య ఫ్రీ ట్రేడ్ డీల్తో దిగుమతి సుంకాలపై భారీగా తగ్గింపులు అమలు కానున్నాయి. ఈ క్రమంలో బ్రిటన్ నుంచి మనం దిగుమతి చేసుకునే స్కాచ్, అలాగే విస్కీ, జిన్ వంటి ఆల్కహాల్ దిగుమతులపై భారీ తగ్గింపు లభించనుంది. మద్యం బాటిల్స్పై ఉన్న దిగుమతి సుంకం 150% నుంచి 75%కి తగ్గనున్నాయి. ఇక ఇదే సమయంలో ఆల్కహాల్ దిగుమతులపైన కాకుండా యూకే నుంచి మనం ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్న లగ్జరీ కార్లపై కూడా దిగుమతి సుంకం తగ్గనుంది. బ్రిటన్లో తయారయ్యే జాగ్వార్, ల్యాండ్ రోవర్ వంటి లగ్జరీ కార్లపై ప్రస్తుతం అమల్లో ఉన్న 100% సుంకానికి బదులు కేవలం 10% వసూలు చేయనున్నారు. దీంతో కార్ల దిగుమతి చేసుకునే వారికి ఇది పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇవే కాకుండా రకరకాలైన వైద్య పరికరాలతో పాటు ఎలక్ట్రిక్ మిషనరీ, ఆహార వస్తువులు, సౌందర్య లేపనాలు, క్రీములపై ఈ ఒప్పందం ప్రభావం కారణంగా ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. ఈ కొత్త డీల్తో ఇప్పుడు యూకే గవర్నమెంట్తో మన ఇండియన్ గవర్నమెంట్ చేసుకుంటున్నటువంటి ఈ సరికొత్త డీల్తో ఆల్కహాల్ రేట్లు విపరీతంగా తగ్గబోతున్నాయి. దాదాపుగా అంటే ఇంపోర్ట్ చేసుకునే దానిపై వేస్తున్నటువంటి ట్యాక్సెస్ దాదాపుగా 150% నుంచి 75%కి పడిపోతున్నాయి. దాదాపుగా ఒక రకంగా చెప్పాలంటే మద్యం ధరలు ఇక మీదట స్కాచ్ కావచ్చు, విస్కీ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా యూకే నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నటువంటి ప్రధాన లిక్కర్ బ్రాండ్స్ రేట్లన్నీ కూడా త్వరలోనే ఇండియాలో భారీగా తగ్గిపోతున్నాయి. దాదాపుగా 50% మేరకు ఈ ధరలు పడిపోతున్నాయి. ఇప్పటి వరకు ఉన్నటువంటి బ్రిటన్ గవర్నమెంట్, యూకే గవర్నమెంట్ వేస్తున్నటువంటి ట్యాక్సెస్ అన్నీ కూడా, దిగుమతి సుంకాలన్నీ కూడా భారీగా తగ్గించడానికి అక్కడ ప్రభుత్వం సమ్మతించింది. దీనికి సంబంధించి కూడా ఫ్రీ ట్రేడ్కి సంబంధించినటువంటి ఒక ఒప్పందానికి ఇరు దేశాలన్నీ కూడా ఒప్పుకున్నాయని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు ప్రస్తుతం వీటితో పాటు అంటే విస్కీ, స్కాచ్ ధరలతో పాటుగా ముఖ్యంగా లగ్జరీ కార్స్, జాగ్వార్, అదేవిధంగా రేంజ్ రోవర్కి సంబంధించినటువంటి కార్ల కంపెనీ అంతా కూడా యూకేలో ఉంది. అక్కడ తయారయ్యేటువంటి ఈ లగ్జరీ కార్లను మనం ఇండియాకి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటి వరకు దాదాపుగా 100%కి సంబంధించినటువంటి ఇంపోర్ట్ ట్యాక్స్ వేస్తే ఇప్పుడు కేవలం 10%, అంటే 1,00,000 రూపాయల వరకు ట్యాక్స్ వేస్తే అందులో ఇక మీదట రాబోయేటువంటి రోజుల నుంచి కూడా కేవలం 10,000 రూపాయలు మాత్రమే ట్యాక్స్ వేసేటువంటి పరిస్థితి. భారీగా ఎవరు ఊహించని విధంగా ఈ ల్యాండ్ రోవర్, అదేవిధంగా దీనికి సంబంధించిన జాగ్వార్కి సంబంధించినటువంటి కంపెనీల ధరలు భారీగా తగ్గిపోతున్నాయి. ఒక కారు మ్యానుఫ్యాక్చరర్ వేసేటువంటి ధర ఎక్కడైనా కూడా మనం విదేశాలకు సంబంధించినటువంటి ఏదైతే ఫారిన్ కంట్రీస్కి సంబంధించినటువంటి ఇలా లగ్జరీ బ్రాండ్కి సంబంధించినటువంటి కార్లను మనం ఇప్పటివరకు మన ఇండియాలో ఇంపోర్ట్ చేసుకొని వాటిని ఇక్కడ మన రోడ్ల మీద తిప్పుతుంటాం. అయితే అక్కడ పడేటువంటి ధర ఒక ధర అయితే దాని తయారీకి సంబంధించినటువంటి ఆ దేశంలో పడేటువంటి కాస్ట్ ఒక కాస్ట్ అయితే అక్కడ నుంచి ఆ దేశం నుంచి ఇతర దేశాలకు అంటే మన ఇండియాకు ఇంపోర్ట్ చేయడం ద్వారా ముఖ్యంగా కారు తయారు చేసేటువంటి ధర కంటే డబుల్ ధరను అంటే డబుల్ కాస్ట్ను ట్యాక్సెస్ ద్వారా అక్కడ గవర్నమెంట్ వసూలు చేస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కారు 50 లక్షల రూపాయలకు యూకేలో తయారైతే అదే కారు మన ఇండియాలోకి రావాలంటే దాదాపుగా 100% అంటే ఆ తయారీ ధర మీద 100%కి సంబంధించినటువంటి ట్యాక్సెస్ వేస్తుంటారంటే 50 లక్షల రూపాయలు ఒక కారు ధర తయారీకి పడితే ఆ దేశంలో 50 లక్షల రూపాయలకు ఆ కారు అందుబాటులో ఉంటే ఇక్కడ మన దేశంలోకి మాత్రం దాదాపుగా 1 కోటి రూపాయల వరకు అక్కడ ట్యాక్సెస్ వేయడం వల్ల దాదాపుగా 100%కి సంబంధించినటువంటి కాస్ట్ డబుల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇక మీదట ఆ కాస్ట్ అంతా కూడా పూర్తిగా తగ్గిపోతుంది. ఒకవేళ 50 లక్షల రూపాయల కారు తయారీ ధర అయితే కేవలం 10% మాత్రమే, అంటే 50 లక్షల రూపాయల కారు ధర అయితే కేవలం 5 లక్షల రూపాయలు మాత్రమే ట్యాక్సెస్ ఇక మీదట యూకే గవర్నమెంట్ మనకు వేయబోతుంది. 1 కోటి రూపాయలు పలికేటువంటి కారు ధర ఇక మీదట కేవలం
55 లక్షల రూపాయలకే మన ఇండియా మార్కెట్లో అందుబాటులోకి రాబోతున్నాయి. అయితే దీనికి సంబంధించి కూడా ఎంతవరకు ట్యాక్సెస్ అయితే సుంకాలను అయితే మాత్రం తగ్గించేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ తగ్గించిన తర్వాత మళ్ళీ తిరిగి మన ఇండియాలో ఆ ధరలు ఏ మేరకు పూర్తిగా తగ్గించేటువంటి అవకాశం ఉందనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ఏదేమైనా కానీ ఇది ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పాలి. సో మద్యపానం సేవించేటువంటి ఒక ప్రియులకైతే మాత్రం ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే స్కాచ్, విస్కీ వీటిలో దాదాపుగా 50% ఉన్నటువంటి ట్యాక్సెస్ని తగ్గించబోతుంది యూకే గవర్నమెంట్. అదేవిధంగా లగ్జరీ బ్రాండ్స్ జాగ్వార్ అలాగే రేంజ్ రోవర్ ఇలాంటి కార్లకు సంబంధించినటువంటి ఇక మీదట ఇంపోర్ట్ చేసుకునేటువంటి ట్యాక్సెస్ను కూడా మినహాయించబోతుంది. ముఖ్యంగా 10%, 100% నుంచి 10%కి తగ్గించేటువంటి పరిస్థితి. సో మీరేమనుకుంటున్నారు? ఇక మీదట రాబోయేటువంటి కాలంలో వీటి ధరలు తగ్గేటువంటి అవకాశం ఉందా? సో మన ఇండియన్ గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్ మన ప్రధాని మోదీ చేసినటువంటి ఈ ప్రయత్నం ఎంతవరకు సఫలమైందనుకోవాలి? సో రాబోయేటువంటి రోజుల్లో వీటి ధరలు పూర్తిగా తగ్గిపోతున్నాయి. మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి.